ఈ దేశాన్ని రక్షించాలంటే మోదీని గద్దె దించాల్సిందేనని మమతా బెనర్జీ అన్నారు. టీడీపీకి మద్దతుగా విశాఖలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే దేశానికి భద్రత అంటూ మోదీ హటావో దేశ్ బచావో అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సభకు దీదీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించి మమత ఆకట్టుకున్నారు. చివరిలో మరోసారి తెలుగులో మాట్లాడారు. ఏ విషయాన్నైనా చూడకుండా మోదీ మాట్లాడలేరు, చెప్పలేరని ఎద్దేవా చేశారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవాలని చూస్తున్న తాను మోదీతో చర్చకు సిద్ధమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశాన్ని రక్షించాలంటే మోదీని గద్దెదించాలని మమత పిలుపునిచ్చారు. ప్రజలకు కాకుండా దోపిడీదారులకు ఆయన కాపలాదారులా ఉన్నారని ఆరోపించారు. ఏపీ డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారని అన్నారు. దేశంలో మోదీని, బీజేపీని ఎదిరించిన నాయకుడు చంద్రబాబు. ఆయనకు మేమంతా అండగా ఉంటామని దీదీ చెప్పారు. हम सबसे बड़ा देशभक्त है और सब देश का एनिमी है। इतना देशभक्त आ गया कि देश को ही बेच दे रहा है। इतना देशभक्त आ गया कि हिंदुस्तान को बदनाम कर रहा है। इतना देशभक्त आ गया कि आपस में हिंदू, मुस्लिम, सिख, ईसाई सबको बंटवारा कर रहे हैं, सबको हेट्रेड पॉलिटिक्स सिखा है। ऐसे चलते नहीं चलेगा। और बीजेपी को भी थोड़ा सिस्टर ऑर्गेनाइजेशन है, उनको भी मैं विनती करने चाहूंगी, आप अगर देश को प्यार करते हैं, थोड़ा से भी मोहब्बत आपके लिए है, तो मोदी और अमित शाह को आप मदद मत करो, मदद मत करो, मदद मत करो। ये आएगा तो देश नहीं रहेगा, देश चला जाएगा, आजादी नहीं रहेगा। तो इसी के लिए हम लोग आंध्र प्रदेश में इसी के लिए आए। मैं अभी बंगाल कैंपेन शुरू नहीं किया, मैं अल्फाबेटिकली आंध्र प्रदेश से शुरू किया। अगर आप लोगों ने मेरे को फास्ट कैंपेनिंग है, मैं इधर से शुरुआत किया है। मैं आपको अपील करने चाहती हूँ, A to Z बीजेपी का खिलाफ वोट दो। आंध्र प्रदेश में दो, आंध्र प्रदेश में चंद्रबाबू को दो, दिल्ली में अरविंद केजरीवाल को दो, यूपी में मायावती, अखिलेश जी, अजित सिंह जी जो लड़ रहा है उसको दो। जो हमारा दोस्त जिधर में भी हो, जो स्ट्रांग है, उसको दे दो, हमारा कोई आपत्ति नहीं है। लेकिन देश को बचा लो। क्या देश को बचाएंगे आप? क्या बोलो, बचाएंगे कि नहीं? बोलो, जोर से बोलो, दिल से बोलो, हक से बोलो, आजादी से बोलो। देश के बचाएंगे कि नहीं बचाएंगे? ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలు లేకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తారని అన్నారు. దేశాన్ని వారే శాశ్వతంగా పాలించేలా చట్టాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీరి కుట్రలను భగ్నం చేయడానికి ఈ ఎన్నికల్లో బీజేపీని ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. हमारा देश बिल्कुल इमरजेंसी जैसे हालात से गुजर रहा है। पिछले 5 साल के अंदर नरेंद्र मोदी और अमित शाह, इन दोनों की जोड़ी ने मिलके हमारे देश का बेड़ा गर्क कर दिया। पिछले 5 साल के अंदर, पिछले 5 साल में इन दोनों ने मिलके इतना भ्रष्टाचार किया, इतना भ्रष्टाचार किया है। मुझे लगता है 70 साल में सबसे ज्यादा करप्ट और सबसे ज्यादा भ्रष्टाचारी सरकार अगर कोई है तो वो नरेंद्र मोदी और अमित शाह की है। जितने भ्रष्टाचार ये लोग करते हैं, अपनी जांच नहीं करवाते, बाकी पूरे देश के लोगों पे इन्होंने सीबीआई, ईडी, इनकम टैक्स सब एजेंसी छोड़ी हुई हैं। हमारे दिल्ली के अंदर आम लोगों के ऊपर इनकम टैक्स के रोज छापे पड़ते हैं, ईडी के लोग छापे पड़ते हैं। हमारे बिजनेसमैन घबराए हुए हैं, हमारे व्यापारी घबराए हुए हैं, इंडस्ट्रियलिस्ट घबराए हुए हैं। सारे देश को मोदी और अमित शाह ने डरा के रखा हुआ है। గడిచిన 5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, కేంద్రాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఏపీలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీల గెలుపు చారిత్రక అవసరమని కేజ్రీవాల్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము కూడా మద్దతు ఇస్తామన్నారు.
ఎన్నికల అనంతరం కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరో విరామం